హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే బ్లాక్గా జుట్టు రావడానికి ఏం చేయాలి అనేది చూద్దాము. చాలామంది రోజుల్లో లేడీస్లో, జెంట్స్లో తెల్ల జుట్టు సమస్య బాగా ఎక్కువైపోతుంది అనమాట. తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. చాలా బెటర్గా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు, కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట. చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే తెల్ల జుట్టు సమస్య అనేది ఈ రోజుల్లో 30 సంవత్సరాలు రాకముందు నుంచే మొదలైపోతుంది అనమాట. కాబట్టి ఇది యూజ్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచిది. అలాగే బ్లాక్ జుట్టు మనకి ఎప్పుడు ఉండాలి అంటే కనుక నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ట్రై చేసినట్లయితే కనుక 100% చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా చూస్తారు. తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు, అలాగే ఫ్యూచర్లో తెల్ల జుట్టు రాకూడదు అనుకునే వాళ్ళు కూడా మీరు ఈ టిప్ అయితే కనుక ట్రై చేసి చూడండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోండి. ఈ విధంగా స్టిక్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగా ఇంపార్టెంట్. మనకి ఇందులో కూడా రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఏం పడేయొద్దు. ఈ స్టిక్స్ కూడా గట్టిగా ఉన్న స్టిక్స్ కూడా తీసుకొని మీరు ఇవి కూడా ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా వేడి చేసుకోవాలన్నమాట. బాగా నల్లగా అయ్యేలాగా వేడి చేసుకోవాలి. కాబట్టి వెల్లుల్లి పొట్టు తీసుకోండి. ముందుగా జుట్టుకి అంతైతే సరిపోద్ది అనుకుంటున్నారో అంత, కొంచెం ఎక్కువే తీసుకోవాలి. పొడి అయిన తర్వాత మనకి ఎక్కువ అనిపించదు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేదనుకుంటే హైలో కానీ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. మనకి వెల్లుల్లి పొట్టు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది తెల్ల జుట్టు సమస్యను పోగొట్టడానికి. అలాగే జుట్టు అనేది నల్లగా మారిపోయేలా చేయడానికి, అలాగే జుట్టు అనేది నల్లగా అవడానికి, అలాగే ఎటువంటి తెల్ల జుట్టు సమస్యనైనా పోగొట్టడానికి, అలాగే అంతేకాదు తెల్ల జుట్టు సమస్యని పోతుంది. అలాగే డాండ్రఫ్ సమస్య ముఖ్యంగా పోతుంది అనమాట. జుట్టు కూడా చక్కగా ఎదగడానికి, ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ వెల్లుల్లి పొట్టు అనేది నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా బాగా వేడి చేసుకోండి. తర్వాత ఉసిరి పొడి నేను 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రెండు వేరువేరుగా వేడి చేసుకోవచ్చు. లేదనుకుంటే టైం కలిసి వస్తుంది అనుకుంటే కనుక ఇందులోనే వేసేసి వేడి చేసుకోవచ్చు అనమాట. ఉసిరి పొడి అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తెల్ల జుట్టుని, ముఖ్యంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి, అలాగే జుట్టులో ఉన్న డాండ్రఫ్ని, తర్వాత ఊడిపోవడాన్ని, ఇట్లన్నిటిని పోగొట్టడానికి, జుట్టు అనేది చక్కగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తుంది అనమాట. మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుందన్నమాట. హెయిర్ అనేది ఎటువంటి జెంట్స్లో అయినా సరే, లేడీస్లో అయినా సరే ఎక్కువగా తెల్ల జుట్టు సమస్య 30 రాకముందు వచ్చేస్తుంది. ఎందుకంటే సరైన పోషకాలు ఉన్న ఫుడ్ని తీసుకోకపోవడం వల్ల, అలాగే హెయిర్కి కెమికల్స్ ఉన్నవి యూజ్ చేయడం వల్ల, అలాగే ఒత్తిడి, టెన్షన్స్ వల్ల, వంశపారంపర్యం వల్ల, ఇలాగ కొన్ని సమస్యల వల్ల ఏమవుతుందంటే మెడికల్ మందులు యూజ్ చేయడం వల్ల, ఇలాంటి కొన్ని సమస్యల వల్ల ఎక్కువగా చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. కాబట్టి అలా తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలి అంటే మీరు ముఖ్యంగా ఫ్రూట్స్, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోండి. అలాగే ఏంటంటే వాటర్ మంచిగా తాగాలి. ముఖ్యంగా హెయిర్కి ఎటువంటి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే కనుక అస్సలు యూజ్ చేయొద్దు. కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే హెయిర్ చాలా వరకు తెల్లబడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి న్యాచురల్వి తప్ప హెయిర్కి ఎటువంటివి కెమికల్స్ ఉన్నవి ఒక్కటి యూజ్ చేసినా సరే హెయిర్ పాడైపోతుంది అనమాట. కాబట్టి కెమికల్స్ ఉన్నవి కాకుండా న్యాచురల్వి యూజ్ చేయడానికి మాత్రమే హెయిర్కి మీరు ట్రై చేయండి. తర్వాత బాగా ఈ విధంగా నల్లగా అయిన తర్వాత మీరు మిక్సీ వేసుకొని అయినా సరే మెత్తడి పొడిలాగా తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ విధంగా చేతితో గట్టిగా నలిపినా సరే మనకి ఏంటంటే ఇవి బాగా నల్లగా మెత్తగా అయిపోతాయి అనమాట. మ్యాక్సిమం మిక్సీ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా పొడి తయారు చేసుకొని మీరు ఒకేసారి స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు స్టోర్ కూడా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేనైతే పొడిని ఇలాగా చేసేసాను. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి, స్టోర్ చేసుకోవచ్చు అనమాట.
చాలా బాగా ఉపయోగపడుతుంది తెల్ల జుట్టు సమస్యను పోగొట్టడానికి. కాకపోతే ఏంటంటే 1, 2 సార్లు వేసుకోగానే జుట్టు నల్లబడదు. కొంచెం కొంచెం నెమ్మదిగా ఒక మినిమం ఒక 3 to 6 మంత్స్ టైం పడుతుందనమాట. నెక్స్ట్ దీంట్లోకి హెన్నా పొడిని నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా సరే పర్లేదు, హెన్నా పౌడర్ మీకు ఇష్టమైంది న్యాచురల్ది యూజ్ చేయండి. అది బ్లాక్ హెన్నా అయినా సరే, బ్రౌన్ హెన్నా అయినా సరే మీరు హెయిర్కి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది తీసుకోండి. కొత్తగా ఏది ట్రై చేయొద్దు. మీ హెయిర్కి ఏదైతే పడుతుంది అనుకుంటారో దాన్ని మాత్రమే యూజ్ చేయండి. కొత్తది మాత్రం ట్రై చేయొద్దు మళ్ళీ, ఎందుకంటే ఒకవేళ పడకపోతే జుట్టు పాడైపోతుంది. తర్వాత దీంట్లోకి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏదైనా సరే ఆముదం ఆయిల్ కానీ, లేదనుకుంటే కలుంజి గింజలు వేసి వేడి చేసిన ఆయిల్ అయినా సరే మీరు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట. హెయిర్ అనేది నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేయడానికి, అలాగే ఏంటంటే తల జుట్టు సమస్యని పూర్తిగా పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా సరే చక్కగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనకి జుట్టుకు రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా మనం తయారు చేసేసుకున్నాము. చాలా బాగుంటుందన్నమాట. కాకపోతే కొంచెం శ్రమ ఉన్నా సరే మీరు నెమ్మదిగా ట్రై చేయాలన్నమాట. టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఫీల్ అవ్వకుండా మినిమం వారానికి ఒక్కసారి అయినా సరే మీరు దీన్ని ట్రై చేయాలన్నమాట. అప్పుడే మీకు నెమ్మదిగా 6 మంత్స్లో పూర్తిగా హెయిర్ అయితే బ్లాక్ అయిపోతుంది పర్మనెంట్గా. ఇంకా ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటివి యూజ్ చేయకుండా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక రావడానికి ఈ ప్యాక్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా మనం తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తే మన హెయిర్ బాగుంటుంది అనేది కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను వినండి. అంటే ఫస్ట్ మీరు తలస్నానం చేసిన హెయిర్కి అప్లై చేసుకోవాలి. కుదుల నుంచి చివళ్ళ వరకు బాగా అప్లై చేసుకోండి. పాయలు విడిదిస్తూ జుట్టు మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసేసి మినిమం 2 hours ఉంచుకోవాలి. 2 hours ఉంచుకున్న తర్వాత అప్పుడు మంచి షాంపూతో కానీ కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారి, లేదనుకుంటే 10 daysకి ఒకసారి అయినా సరే ఈ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య అనేది ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు తెల్ల జుట్టు సమస్య ఉన్నా సరే అది నెమ్మదిగా జుట్టు అనేది బ్లాక్ అవ్వడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట. ఇందులో మనం యూజ్ చేసినవన్నీ చూసారు కదా, న్యాచురల్వి, కెమికల్స్ ఏవి లేవు కాబట్టి జుట్టు పాడైపోతుందేమో, ఊడిపోతుందేమో, రాలిపోతుందేమో అని చెప్పేసి ఎటువంటి భయం కూడా అవసరం లేదు. చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతమైన రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ట్రై చేసి చూడండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.